ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబాగారి వీడియోలో ఏం చూడబోతున్నామంటే, నీకు ఎంతో ఇష్టమైనది నీ చేతిలో అందిస్తాను, ఇప్పుడే ఆలస్యం చేయకుండా విను అని చెప్పి మన బాబాగారు మనకు మంచి సందేశం తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఫ్రెండ్స్. ప్రతిరోజు సాయిబాబాని మనం పూజిస్తూ ఉంటాం, తలుచుకుంటూ ఉంటాం. గురువారం అంటే చాలా బాబాగారి భక్తులకి కూడా ఒక వరం లెక్క. అలాంటిది తన భక్తుల కోసం బాబాగారు చెప్పిన ఈ సత్యవాకులు ఈరోజు అందరం కూడా విందాం ఫ్రెండ్స్. ఈరోజు నీ కోరిక, నీకు కావలసింది నీ చేతిలో ఇవ్వడానికే వచ్చాను. ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న దాని గురించి తెంచిస్తూ ఉన్నావు కదా, ఒక్కసారి తెలుసుకో. భగవంతుడు నీకు కావలసిన తీసుకున్నారు అంటే దానికి మించి గొప్పదే నీకు ఇస్తారని గుర్తించుకో. నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా పొందవచ్చు, కానీ భగవంతుని మీద నమ్మకం మాత్రం పోగొట్టుకోకూడదు. మళ్ళీ అది అందుకోవడానికి కుదరదు. కాబట్టి చెబుతున్నాను బిడ్డ, భక్తి అనేది పూర్తిగా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. నీ బాబా కావాల్సింది ఇస్తాడా ఇవ్వడా అనే సందేహం నీకు వద్దు. సందేహంతో ఎన్ని రోజులు పూజిస్తావో చెప్పు. భక్తి అనేది సందేహంతో కూడినది కాదు. నమ్మకంగా నీ సాయి కొలువు, నీకు సంకల్పం అందిస్తాను. నీ దిగులంతా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని, నిన్ను నిరాకరించారని, నిన్ను అవమానించారని, హేళన చేశారని నువ్వు దిగులు చెందవద్దు. వారి గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. వారి మీద కోపం వద్దు. ప్రతి నిత్యం కొలిచే నిన్ను పిచ్చివాడు అన్నారు, బిచ్చగాడు అనే ముద్ర వేశారు. కానీ నేను ఓపికగా ఉన్నాను కదా. అలాగే నువ్వు కూడా నా భక్తురాలవై నువ్వు కూడా ఓపికగా ఉండు, ఎదురు చూడు. నీ సాయి అనుమతి లేనిదే ఎవరూ ఏమీ చేయలేరు. అందువల్ల బాధపడకుండా ఉండు తల్లి. అన్నింటికీ ఒక దుమ్ము లాంటిగా దురిపేస్తాను. నా నామాన్ని స్మరిస్తూ ఉంటే నీకు తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. నీ మనసు తెలివి పడుతుంది. అతి త్వరలో నీకు అన్ని కోరికలు చేదే కాలం, నీకు మంచి యోగ కాలం తప్పక వస్తుంది. ఎదురు చూడు. నీ చెయ్యి 10 మందికి సహాయం చేసే కాలం కూడా వస్తుంది. భక్తులను కాపాడే బాధ్యత ఈ సాయిది. కాబట్టి నిన్ను ఎన్ని సమస్యలు ఎదురుపడినా సరే ధైర్యంగా ఎదుర్కొనే మనోభావాన్ని ఇస్తాను. ఎదురు నీ జీవితంలోకి వచ్చినా అది వారికే ఆపదగా మారుతుంది. ఎవరైనా సరే నిన్ను తక్కువ చూపుతో చూసినా, నిన్ను హేళన చేసినా వారికి సరైన సమాధానం నేను కలిగిస్తాను. అది నీ ఎదుగుదల, నీ భవిష్యత్తులో నీ గెలుపు. ఈ రెండే వాళ్ళకి సమాధానం. అందుకైన దారిని చూపే బాట లేనిది ఇస్తాను కదా, ఆ బాటలోనే నడువు. నీ వెనకాలే నువ్వు నమ్ముకున్న ఈ సాయి కూడా ఉంటాను. నువ్వు వెళ్ళేదారిలో నీకు ఆటుపోటులన్నీ ఎదురు కావచ్చు, కానీ ఆందోళన చెందకు. అంతా నీకు మంచే జరుగుతుంది. కాలం నీకు అంతవరకు ఎదురు చూడు తల్లి. మోసాలు, కష్టాలు అన్నీ కూడా నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి అనుకో. అలాంటప్పుడు కూడా అస్సలు భయపడవద్దు. రాత్రి వస్తేనే కదా ఉదయం అవుతుంది. రాత్రి అయినా నీ జీవితంలో ఉదయం తప్పకుండా వస్తుంది. అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలా వస్తుందో అలాగే కష్టకాలం పోయి సుఖకాలం తప్పక వస్తుంది. కానీ జీవితం అన్నింటికి రెండింటిని అనుభవించాల్సిందే. ఇదే విధి. ఈ విధిని నువ్వు పాటించక తప్పదు. ఇదే నీ జీవితంలో కూడా జరిగేది. ఏంటి బాబా, నా జీవితంలో ఎప్పుడు అమావాస్యనా, నాకు పౌర్ణమి అంటూ ఉండదా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. తప్పకుండా ఉంటుంది. అలా అనవద్దమ్మా. నీ జీవితంలో వెలుగు కూడా వస్తుంది, కానీ నువ్వు ఆ పౌర్ణమి చూడను అనుకోవద్దు. చీకటికి అలవాటు పడిపోయావు. పౌర్ణమికి వచ్చిన నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ మనసులో దిగులు అనే ఒక అమావాస్య ఉన్నంత వరకు నువ్వు సంతోషం అనే వెలుగును చూడలేవు.
కాబట్టి ఎప్పుడూ నీ జీవితం అంటే దుఃఖాలు ఉంటూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటినే తలుచుకొని బాధపడవద్దు. నీకు రాబోయే పౌర్ణమిలో వెలుగును చూసి ఆనందపడు. ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు పడ్డ కష్టకాలమంతా ముగింపు వచ్చేసింది. ఇదిగో ఈ బాబా చెప్పేది విను. డబ్బు, ధనం, నగలు, ఆస్తులు ఉంటేనే ఆనందం చెప్పు. మనసు నిండా సంతోషంగా ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. నిజం అదే. పాపాలు అంటిన వారే నిజమైన అదృష్టవంతులు. అలాంటి పాపం నీకు ఎప్పుడూ అంటదు. పుణ్యం చేయి, వచ్చే అంతా నిరంతరం ఆనందం ఉంటుంది. కాబట్టి ఆ పుణ్యం చేరుకునేందుకు నీ వల్ల అయినంత వరకు పేదవాళ్ళకి సహాయం చెయ్యి. ఇతరులకి మంచి జరగాలని కోరుకో. నువ్వు చేసిన పాపాలు తెలుసుకొని నా దగ్గర బాధపడి పశ్చాత్తాపపడిపోయినప్పుడే నీ యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. నీ కర్మలన్నీ తొలగిపోతే నీకు నిరంతరం ఆనందమే కదా ఉంటుంది. నీ యొక్క జీవితంలో అంతా సంతోషమే ఉంటుంది. నువ్వు ఏది చేసినా కలిసి వస్తుంది. ఒక శిల్పం చెక్కాలంటే దానిని ఎంతగానో బాధ పెట్టి కొడతారు. అప్పుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది. అలాగే నీ కర్మలు తొలగాలంటే ఈ కష్టాలు నువ్వు అనుభవించాల్సిందే. అలాంటిది పాపాలన్నీ తొలగితే నీకు నిరంతరం ఆనందమే ఉంటుంది. నిన్ను పరిపూర్ణ శిల్పం లెక్క నేను తయారు చేస్తాను. ఇక రేపటి నుంచి అంతులేని సంతోషం నీ కోసం ఎదురు చూస్తుంది. ఈ సాయి ఉన్నాను అని మరువద్దు. బాబా బాబా అని పిలిచే నిన్ను ఎప్పుడూ వదలను. సాయి అని నన్ను ఎప్పుడూ కూడా పూజించే నీకు కష్టాలు అంటనివ్వను. ఈరోజు ఈ సాయి సత్యవాక్కుగా ఇస్తున్నాను. నీ సమస్యలన్నీ, నీ యొక్క బాధలు, రోగాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. నీకు ఎలాంటి కొరతలు ఉన్నా అన్నీ తీరుతాయి. నీకున్న ఆశలు, కలలు, కోరికలు అన్నీ నెరవేరుతాయి. నీ జీవితం ప్రశాంతమైనదిగా మారుస్తాను. నీ మనసు మాత్రమే అల్లరిగా ఉంది. దానిని శాంతపరిస్తే చాలు. నీ జీవితంలో విజయం దగ్గరికి వెళ్ళి సొంతం చేసుకుంటావో అతి త్వరలో నీకు వసంతకాలం వస్తుంది. నీకున్న ఇబ్బందులు, సమస్యలన్నింటికీ ఒక మార్గం అనేది దొరుకుతుంది. తప్పకుండా తీర్పు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. నీకైన సమస్యలకు కావలసిన తీర్పు వస్తుంది. ఇక సమస్యలే రావు. వచ్చిన వాటిని తట్టుకునే ధైర్యం నీకు ఉంటుంది. అతి త్వరలో అన్నీ సర్దుకుంటాయి. దిగులు చెందకు తల్లి. కాబట్టి నీకున్న ఆ దుఃఖపు తలుపులు అనేవి గట్టిగా మూసేయబడుతున్నాయి. ఇక ఆనందం అనే తలుపులే తెరుచుకుంటాయి. సంతోషంగా ఉంటావు. ఎలాంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినా వాటిని కృంగిపోకుండా ధైర్యంగా నా బాబా వెంట ఉన్నాడు, నేనే వాటిని దాటగలను అనే ధైర్యాన్ని పెంచుకొని ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం వెతుకు. పరిష్కారం వెతికి ఆలోచించినప్పుడు దొరకకుండా ఎందుకు ఉంటుంది చెప్పు. ఈ యొక్క తప్పుని అన్నింటినీ అనుభవాలుగా తీసుకో. తప్పకుండా గెలుస్తావు తల్లి. ఈ సాయి సత్యవాక్కు విన్నావు కదా. ఇక అదృష్టాన్ని నీ సొంతం అవుతుంది. నన్నే నమ్ముకున్న నిన్ను ఎందుకు వదులుతాను చెప్పు. ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నీకు దిగులెందుకు బిడ్డ. ఇదండి మన బాబా గారు మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.